హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలోని ఎంతో కమ్మగా చాలా సింపుల్ ప్రాసెస్లో బీరకాయ పెసరపప్పు ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి. దీనికోసం ఒక 1/2 కేజీ బీరకాయల్ని పైన చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఒక బౌల్లోకి 1/2 కప్పు పెసరపప్పుని వేసుకోవాలి. దీంట్లో వాటర్ వేసేసి పెసరపప్పుని శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ పాటు వాష్ చేసుకోవాలండి. ఈ వాటర్ను వంచేసి ఈ పెసరపప్పులోకి వాటర్ యాడ్ చేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టేసుకుని దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఒక 10 నుంచి 12 దంచుకున్న వెల్లుల్లి రబ్బలు, మీరు తినే కారాన్ని బట్టి ఒక 5-6 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒక 2 నిమిషాల సేపు బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుని మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బీరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మూత ఓపెన్ చేసి చూద్దామండి. ఒకసారి కలిపేసుకుందాం. 5 మినిట్స్ అయిన తర్వాత దీనిలో మనం నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మన ఛానల్లోని పసరవాసన అనేది లేకుండా మునగాకు పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని అప్లోడ్ చేశానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా చూడండి. దీంట్లో సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. దీన్ని మధ్యలో కలుపుకుంటూ ఈ కర్రీ అనేది దగ్గరికి పడేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఎంతో కమ్మగా చాలా సింపుల్గా అయిపోయే ఈ బీరకాయ పెసరపప్పు ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ బీరకాయ పెసరపప్పు ఫ్రై వేడి రైస్లోకి వేసుకుని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని తింటే చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి. అలాగే మనకి రోటీల్లోకి పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇలాగా ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు కూడా మనం ఇది ఫ్రై చేసుకోవాలి. అయిపోయిందండి, అంతే. లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. మరి నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.